2 సెషన్లుగా సహోదరులు తెలియజేశారు. కనుక ఈ మొదటి సెషన్లో విశ్వాసముతో కూడిన విధేయత అన్న అంశాన్ని మనము ఆలోచన చేయడానికి సిద్ధపడదాం. విశ్వాసముతో కూడిన విధేయత. విశ్వాసముతో కూడిన విధేయత. వాస్తవానికి మనందరికీ పెట్టబడిన పేరేంటంటే మనల్ని క్రైస్తవులు లేదా విశ్వాసులు లేదా పరిశుద్ధులు, సహోదరులు అని, దేవుని పిల్లలు అని పిలుస్తూ ఉంటాం. అయితే ఏది ఎలా పిలిచినా ప్రాముఖ్యమైన ఆలోచన ఏంటంటే మనందరికీ కూడా విశ్వాసులు అన్న మాట మనము ప్రాముఖ్యంగా చూస్తూ ఉంటాం. విశ్వాసులు. ఈరోజు నేనేమనుకుంటానంటే నేను ఒక విశ్వాసిని, మీరందరూ కూడా ఎవరికి వారు విశ్వాసులు అని మనం పిలువబడుతూ ఉంటాం. అంటే క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా నేను ఒక విశ్వాసిని అని ఖచ్చితంగా చెప్పుకుంటాం. కానీ విశ్వాసిని అని చెప్పుకునే ముందు ఆ విశ్వాసికి తగినటువంటి లక్షణము కనుక లేకపోతే ఆ వ్యక్తి విశ్వాసిగా పరిగణించబడడు. ఒక విశ్వాసి ఎప్పుడు విశ్వాసి అనబడతాడో చాలా మందికి తెలియనటువంటి విషయం. ఏదో బాప్తిజం తీసుకున్నాను, నన్ను సముద్రంలో తీసుకెళ్ళారు, ముంచారు అనగానే నేనేమనుకుంటా అంటే నేను ఒక విశ్వాసిగా నేను మారిపోయానన్న భావనతో ఉంటాను. కానీ విశ్వాసిగా ఎప్పుడు మారుతాడు అంటే ఆ వ్యక్తి జీవితంలో విధేయత లేకపోతే ఆ వ్యక్తి విశ్వాసి కాడు. ఈరోజు ఇక్కడ రక్షణ పొందుకున్న వాళ్ళు చాలా మంది మనందరం ఉన్నాం. మనందరిలో కూడా ఈ పాఠం చివరికి వెళ్ళేసరికి నేను నిజంగా విశ్వాసినేనా అన్న ప్రశ్న మొదటిలోనే వేసుకొని చివరికి మన విశ్వాస జీవితాన్ని ఆలోచన చేసుకుందాం అందరము. ఎందుకు అంటే విశ్వాసముతో కూడిన విధేయత అన్నాము. విధేయత లేని విశ్వాసాన్ని ఎవరు చూడలేము. ఒక వ్యక్తి జీవితంలో, ఒక క్రైస్తవుడి జీవితంలో విధేయత లేకపోతే ఆ వ్యక్తి విశ్వాసే కాడు. నువ్వు ఎన్ని సంవత్సరాలైనా రక్షణ పొందుకున్నంత మాత్రాన ఒక విశ్వాసిగా పరిగణించబడవు. కనుక మనందరము కూడా మన జీవితంలో నిజంగా నేను విశ్వాసిగా బ్రతుకుతున్నానా అన్నది ప్రశ్న. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే పాత నిబంధన కాలంలో దేవుని యందు విశ్వాసం ఉంచని పిల్లలు అని ఇశ్రాయేలు చరిత్ర మనకు తెలియజేశారు. ఇక్కడ మొట్టమొదటి భాగంలో దేవుని యందు విశ్వాసం ఉంచని పిల్లలు, ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం. ఒకసారి అందరూ బైబిల్ తెరవగలిగితే ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 33వ వచనాన్ని దేవుడు పరిశుద్ధాత్ముడి ద్వారా మోషే గారి ద్వారా రాయించిన మాట మీరందరూ ఒకసారి చూడగలిగితే ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 33వ వచనము చూడండి. 33. రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను నీకు ముందర నడిచిన నీ దేవుడైన యెహోవా యందు మీరు అండర్లైన్ చేసుకుందాం అమ్మా. ఆ మాట చూడండి. విశ్వాసం ఉంచలేదు అని మోషే గారు చెప్తున్నారు ఇశ్రాయేలుతో. నీకు ముందర నడిచాడు దేవుడు అగ్నిలోను మేఘములోను, అన్ని విషయాలు. ఉదయం మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము. అంటే దేవుడు నిజంగా తన పిల్లలని ఇశ్రాయేల్ని ఎంత చక్కగా కాపాడుకుంటూ వచ్చాడో అలా చెప్తూ మోషే ఒక మాట చెప్తున్నారు. మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసము ఉంచలేదు. ఎందుకు ఆ మాట మోషే గారు చెప్పడం జరిగింది? ఎందుకు విశ్వాసం ఉంచలేదని ఎలా డిసైడ్ చేశారు మోషే గారు? ఏ ఉద్దేశాన్ని బట్టి ఆయన చెప్పగలిగాడు మీరు దేవుడి యందు విశ్వాసం ఉంచలేదు? ఈ విషయం మనకు అర్థమైతే ఈ రోజు క్రైస్తవుడిగా నేను కూడా సంఘానికి వెళ్తున్నా కూడా ఒక రోజున దేవుడు నీకు కూడా విశ్వాసం లేదని అంటే అదేంటండి, సంఘానికి వెళ్తున్నాను, మొట్టమొదటిగా నేనే వెళ్తాను, సంఘం తుడుస్తాను, కుర్చీలు వేస్తాను, పాటలు పాడుతాను, అన్ని కార్యక్రమాల్లో నేను ఉంటాను అని భౌతికంగా అన్ని కార్యక్రమాలు చేసిన విశ్వాసం ఉంచలేని పరిస్థితి ఎప్పుడు ఏర్పడుతుంది అంటే 26వ వచనం ముందుకి 1వ అధ్యాయం 26. అయితే మీరు వెళ్ళనొల్లక మీ దేవుడైన యెహోవా, చూసారా, సెలవిచ్చిన మాటకు ఏమయ్యారు వీళ్ళు? తిరగబడి. దేవుడి మీద తిరగబడ్డారంటే అందుకోసం 33లో మోషే అన్నారు మీరు దేవుని ఏముంచలేదు. ఎందుకు విశ్వాసం ఉంచలేదు అంటే మీరు దేవుడి మాటకు తిరగబడ్డారు. అంటే దేవుడి మీద తిరుగుబాటు అంటే ఒక రకంగా అవిధేయత.
ఇప్పుడు విధేయత కలిగిన పిల్లలు అనుకుంటారంటే దేవుడు ఏం చెప్పాడో చేస్తాడు, దేవుడిని తిరుగుబాటు అనేది రాదు. ఇప్పుడు ఇశ్రాయేలు జీవితంలో ఎందుకు మోషే విశ్వాసం ఉంచని పిల్లలు అని అన్నారంటే వాళ్ళు దేవుని పట్ల, దేవుని మీద తిరుగుబాటు చేసిన ధోరణి, దేవుని మాటలకు వ్యతిరేకంగా బ్రతికిన జీవితం. అందుకొరకు దేవుడు వారిని విశ్వాసం ఉంచలేదు అని మోషే ద్వారా రాయించారు. ఇంకా ఒక మాట మనం చూద్దాం, 32వ అధ్యాయం మనకి ఇంకా తేటగా అర్థం కావడానికి. 32వ అధ్యాయం చూడండి, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. 32:20 ఆయన ఇట్లనుకొనెను, నేను వారికి విముఖుడనై వారి కడపటి స్థితి ఏమగునో చూచెదను. వారు మూర్ఖ చిత్తము గలవారు, విశ్వాసము లేని, అండర్లైన్ చేసుకుందాం, విశ్వాసము లేని పిల్లలు. మనలో చెప్తున్నాడు, మొదటి అధ్యాయంలో చూసాం వారు విశ్వాసం ఉంచలేదు అని రాయబడింది. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి విశ్వాసము లేని పిల్లలు. ఎందుకు విశ్వాసం లేని పిల్లలుగా దేవుడు మోషే గారి ద్వారా మాట్లాడారు? అక్కడ 1వ అధ్యాయంలో మీరు విశ్వాసం ఉంచలేదన్నారు, ఇక్కడేమో విశ్వాసం లేని పిల్లలు అని మాట్లాడుతున్నాడు. ఎందుకు విశ్వాసం ఉంచలేదంటే, విశ్వాసము అన్న మాటకు అర్థం ఏంటంటే నమ్మకము ప్లస్ విధేయత. నమ్మకము ప్లస్ విధేయత. నమ్ముకోవడం వేరు, విశ్వాసం ఉంచడం వేరు. చాలా మంది భాషలో ఏమంటారంటే నమ్మకము విశ్వాసము ఒకటే అంటారు. కాదు, నమ్మకం వేరు, విశ్వాసం వేరు. నమ్మకం కేవలం నమ్మానంతే, కానీ నమ్మి ఆయన మాటకు విధేయత చూపించడం విశ్వాసం. అబ్రహాము దేవుని నమ్మెను, అది ఆయనకి నీతిగా ఎంచబడెను. ఆదికాండం 15వ అధ్యాయంలో చూస్తాం మనం. అంటే అబ్రహాం దేవుని నమ్మి అలా కూర్చోలేదు, దేవుడు పిలిచిన పిలుపుకు లోబడ్డాడు, తన జీవితంలో దేవుడు చెప్పిన ప్రకారం చేశాడు అన్ని విషయాల్లో. అంటే నమ్మడం విశ్వాసం కాదు, నమ్మకంతో పాటు దేవుని మాటకి ఎవరైతే విధేయత చూపిస్తారో ఈ నమ్మకము విధేయత కలిపి విశ్వాసం. ఇప్పుడు ఇశ్రాయేలు జీవితంలో తేటగా మనకి ఏం కనబడుతుందంటే మోషే చెప్తున్నారు వాళ్ళు విశ్వాసం ఉంచలేదు అన్నారు. వాళ్ళు విశ్వాసం లేని పిల్లలు అంటే నమ్మారు కానీ దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపించలేదు, తిరుగుబాటు చేశారు. మీరు అరణ్య మార్గంలో చూడండి, మన ప్రయాణంలో కానానికి వెళ్తున్నప్పుడు అనేక సందర్భాల్లో దేవుడి మీద తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటు చేసిన విధానాన్ని బట్టి వాళ్ళు దేవుని మీద విశ్వాసం ఉంచలేదు. 32వ అధ్యాయం 1-2వ వచనం చూడండి ఒకసారి. అక్కడే 32:2 నా ఉపదేశము వాన వలె కురియును, నా వాక్యము మంచు వలె లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షం వలెను ఉండెను. 5వ వచనం వారు తమ చెరుపుకొనిది ఆయన పుత్రులు కారు. అబ్బా చూసారా, ఇప్పుడు ముందు 2వ వచనంలో ఏం చెప్పారు? ఉపదేశం వాన వలె కురుస్తుంది, ఉపదేశం మంచు వలె. అంటే ఎంతగా వాక్యం అందిస్తున్నప్పటికీ కూడా ఆ వాక్యాన్ని, ఉపదేశాన్ని స్వీకరించలేని మనసులు కలిగిన వారు ఇశ్రాయేలు. అందుకే ఏమన్నారంటే వారు తమను తాము చెరుపుకున్నారు. అమ్మ, ఎవరైనా వాక్యం ఉంటే చెరుపుకుంటారా? బాగుపడతారు. ఉపదేశం వానలాగా మంచులాగా వాళ్ళ మీద కురుస్తున్నప్పటికీ కూడా మోసే అంటున్నాడు మీరు పుత్రులు కారు అన్నారు. చూడండి, చెరుపుకున్నారు, మీరు పుత్రులు కారు, కలంకులు అని పెద్ద మాట మాట్లాడారు. మీరు పిల్లలే కారు, మీలాంటి పిల్లల్ని ఎక్కడా చూడలేదు. మన మాట వినకపోతే తల్లిదండ్రులు పిల్లల్ని ఏమంటారంటే అరే ఎందుకు పుట్టావురా అంటారు. మీరు నా కడుపును చెడగొట్టావురా అన్నవాళ్ళు కూడా లేకపోలే. ఎందుకు ఇలా అంటారంటే వీళ్ళ మాట వీళ్ళు రెండు, వీళ్ళు చెప్పిన కాబట్టి వీళ్ళు ప్రవర్తించే విధానం ఒకటి. అలా అన్నప్పుడు అసలు నాకు మీరు పిల్లలే కాదురా అని కూడా మనం అంటాం. దేవుడు కూడా మోసే గారి ద్వారా పుత్రులు కాదు, కలంకులు. ఎందుకు అంటే దేవుడిని నమ్మిన జీవితాలు దేవుడు చెప్పిన మాటకు లోబడాలి. ఎప్పుడైతే నమ్మకం నుంచి విధేయత అనేది లేదో వాళ్ళు విశ్వాసమే కాదు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మన సంఘము కూడా సంఘముగా మనందరం అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములుగా కూడుకున్నాం. ఇలా అన్నదమ్ములుగా అక్క చెల్లెలుగా కూడుకున్న మన వాతావరణంలో నేను దేవుడిని నమ్ముకున్నాను, ఏ దేవుడిని అయితే నమ్మానో ఆ నమ్మిన దేవుడి మాటకు విధేయత చూపిస్తున్నానా లేదా? ఎప్పుడైతే ఆయన మాటకు విధేయత లేకపోతే నాకు ఇశ్రాయేలుకి పెద్ద తేడా లేదు. వాళ్ళు దేవుడు నమ్ముకుని వచ్చారు కానీ దేవుడి మాటకు తిరుగుబాటు చేశారు. దేవుడి మాట ప్రకారం వాళ్ళ బ్రతుకుల జీవితాలు లేవు. అందుకోసం దేవుడు విశ్వాసము లేని పిల్లలు అన్నాడు. 78వ కీర్తన గ్రంథం 78వ కీర్తన ఇశ్రాయేల్ ప్రయాణము కనబడుతూ ఉంటుంది మనకి. ఇశ్రాయేల్ ప్రయాణ మార్గంలో 78వ కీర్తనలో 22వ వచనం కూడా చూడండి ఒకసారి.
78:22. వారు దేవుని యందు వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి. మరలా చెప్తున్నాడు కీర్తనకారుడు, ఇశ్రాయేలు దేవుని యందు ఏముంచలేరు? ఎలా చెప్పగలం? దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి, దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి 10వ వచనం. దీన్ని బట్టి చెప్పగలం 10వ వచనం. వారు దేవుని నిబంధనలో వారు దేవుని నిబంధనను గై కొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రము ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రం ననుసరింప నొల్లక. అంటే దేవుడిచ్చిన నిబంధనలు పాటించకపోతే విశ్వాసం ఎక్కడది? దేవుడిచ్చిన మాటలే నీ జీవితంలో లేకపోతే విశ్వాసం ఎక్కడది? అందుకే 22లో దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి. ఎలా చెప్పగలం విశ్వాసం ఉంచలేదని? దేవుడిచ్చిన నిబంధన పక్కన పెట్టేశారు. ఆయన ఇచ్చిన నిబంధన పక్కన పెట్టేశారు. అమ్మ, నిబంధన అన్న మాటకు అర్థం ఏంటి? ఒప్పందం, అగ్రిమెంట్ చేసుకుంటాం చాలా సందర్భాల్లో. అగ్రిమెంట్, ఒప్పందం, ఒక అంగీకార పత్రం. నీ కోసం ఇలా బతుకుతాను. భార్యాభర్తలు కూడా వివాహాల్లో చేస్తారు నిబంధనలు. కానీ ఎంతమంది ఆ నిబంధనల ప్రకారం బ్రతుకుతున్నారు? నిబంధన అయితే చేసేస్తారు, దేవుని ముందు, సంఘం ముందు, పరిశుద్ధుల ముందు, అందరి ముందు చేస్తారు. కానీ భార్యాభర్తలు ఆ నిబంధనలు ఎవరో కొంతమంది పాటిస్తూ ఉంటారు, కొంతమంది తిరుగుబాటు. అంటే దేవుడి యొక్క నిబంధన ఏదైతే ఇచ్చాడో, ఏ ధర్మశాస్త్రం ఇచ్చి మీ జీవితాన్ని నడిపించుకోమని దేవుడు కోరుకున్నాడో, ఆ దేవుడి నిబంధన గైకొనకపోయేది. ఎప్పుడైతే గైకొనలేదో వారిని ఏమన్నాడు? విశ్వాసం ఉంచలేదు. అంటే దేవుడిచ్చిన మాటల ప్రకారం బ్రతకకపోతే ఆ వ్యక్తి జీవితంలో విశ్వాసం ఉంచలేని పిల్లలుగానే కనబడతాం మనమైనా. ఈరోజు చూడండి, పిల్లలు ఉన్నారు, ఇక్కడ యవనస్తులు ఉన్నారు. ఎఫెసీ 6:1 ప్రకారం, ఎఫెసీ 6:1, తండ్రులు అక్కడ, పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై లేదంటే మీ తల్లిదండ్రులని సన్మానించండి, మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. ఎంతమంది ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, నిజంగా గుడ్డలనే చేయవేసుకుని మా అమ్మా నాన్నకు నేను విధేయుడిగా ఉన్నానో లేదో చూడండి. మరలా ఇక్కడ బాప్టిజం తీసుకుంటారు, ప్రభుత్వంలో చేయి వేస్తుంటారు, కానీ ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఎదురు తిరుగులు చేసేవారు ఉన్నారు. అంటే తల్లిదండ్రుల మాట వినలేదు, కానీ వాక్యం ఏం చెప్తుంది? నీకు ఇచ్చిన ఆజ్ఞలో పాటించకపోతే, దేవుని మాటకు విధేయత చూపించకపోతే నువ్వు విశ్వాసమే కాదు, నువ్వు విశ్వాసమే కాదు. మరి తల్లిదండ్రులను సన్మానించమంటే కొడుతున్న వాళ్ళు ఉన్నారు, తిడుతున్న వాళ్ళు ఉన్నారు. అసలు తల్లిదండ్రుల మాటగా గౌరవించలేని పిల్లలు బాప్టిజం పొందిన వాళ్ళు చాలా మంది ఉంటారు. మరలా ప్రభువులు తీసుకుంటాడు, ఏమనుకుంటాడంటే నేను విశ్వాసమే. ఏం విశ్వాసం? దేవుడు చెప్పిన మాటకు నువ్వు లోబడకుండా ఆ మాట విధేయత ఉంచలేనటువంటి ఇశ్రాయేలును చూసి మోషే గారు అన్నారు, మీరు విశ్వాసం ఉంచలేదు, విశ్వాసం లేని పిల్లలు అని మోషే డైరెక్ట్ గా ఇశ్రాయేలుతో మాట్లాడినప్పుడు, ఈ రోజు వాక్యం మాట్లాడుతున్నప్పటికీ కూడా నా తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తున్నాను. చాలా మంది యవనస్తులు రక్షణ పొందు కూడా దేవుని మాటకు ఎక్కడ విధేయత చూపిస్తున్నారు? విధేయత లేనప్పుడు దేవుడు అన్నాడు నువ్వు విశ్వాసమే కాదు. ఎందుకంటే ఏ దేవుడిని అయితే నమ్ముకున్నామో, నమ్మకం అనేది ఒక ఆలోచనకమ్మా. చూడండి, నమ్మకానికి విశ్వాసానికి ఉన్న ప్రధానమైన వ్యత్యాసం ఏంటంటే, నమ్మకం ఒక ఆలోచన, కానీ విశ్వాసము అనుభవం. ఇప్పుడు ఉదాహరణ, కుర్చీ ఉంది. ఆ కుర్చీ నేను దూరం నుంచి చూసి నేను అనుకుంటున్నాను, ఇది కూర్చుంటే నన్ను కాయగలదు, ఈ కుర్చీ నన్ను కాయగలదు అనుకుంటున్నాను. నేను ఎగ్జాంపుల్ కి దూరం నుంచి చూశాను కానీ కూర్చోలేదు, చూసి పర్వాలేదు కూర్చోవచ్చు అనుకుంటున్నాను. ఇది నమ్మకం, ఇది నమ్మకం. ఆ కుర్చీలో ప్రాక్టికల్ గా వెళ్ళి కూర్చొని బాగుంది, అది అనుభవించిన తర్వాత, అనుభవపడుకుని కూర్చున్నప్పుడు అది విశ్వాసం కనబడుతుంది. అంటే విశ్వాసానికి నమ్మకం అనేది విశ్వాసానికి ఒక తొలిమెట్టు, అంతేగాని నమ్మకమే విశ్వాసం కాదు, నమ్మకమే విశ్వాసం కాదు. కాబట్టి ఏదైతే నేను దేవుడిని నమ్మానో ఆ దేవుని చెప్పిన ప్రకారం బ్రతకడమే విశ్వాసం. ఈరోజు చాలా మంది క్రైస్తవ జీవితంలో విశ్వాసులు 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 అంటారు, కానీ ఆ దేవుని మాటలకు విధేయత మాత్రం కనబడదు. చూడండి, ప్రతి సందర్భంలో కూడా విధేయత లేని విశ్వాసాన్ని ఎవరూ చూడలేరు. ఇప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఎలా కనబడతారో, ఎలా ఉంటారో మరొక 2 ఉదాహరణలు చూద్దాం మనం. అసలు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఉన్నారా? చాలా మంది ఉన్నారు. అయితే దానికి గ్రంథంలో ఉన్నటువంటి ఒక వచనాన్ని మనం చదువుకుందాం. 2 రాజుల గ్రంథం హిజ్కియా అనే యోధారాజు గురించి దేవుడు రాయించినటువంటి ఒక మాట. 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయం చూడండి. 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనము చదువుదాం. అందరూ చూడండి. 2 రాజులు 18:5. అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు అవునన్న. ఎలా చెప్పగలం? మరలా చూడండి ఎంత బాగా. అంటే
వచనాన్ని చదువుతున్నప్పుడు మనం చదువుకుంటూ వెళ్ళిపోవడం కాకుండా ఆ వచనంలో ఉన్నటువంటి అర్థాన్ని గ్రహించి చదివితే ఇంకా బాగా ఉంటుంది. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎవరు అతనంటే మొదటి వచనంలో ఎవరు? హిజ్కియా ఏలను ఆరాధించెను అని రాశారు. అంటే ఈ మాట ఎవరికి సంబంధించింది? రాజు అయిన హిజ్కియా. ఇప్పుడు 5వ వచనంలో ఆ హిజ్కియా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు అని క్లారిటీ ఇచ్చారు పరిశుద్ధాత్ముడు. ఎలా హిజ్కియా విశ్వాసం ఉంచాడని ఎలా చెప్పగలం? విశ్వాసం అంటే ఏం చెప్పుకున్నాం? నమ్మకంతో పాటు దేవుని మాటకి విధేయత. ఇప్పుడు హిజ్కియా జీవితం చదువుదాం తర్వాత వచనాల్లో. అతని తరువాత వచ్చిన యూదా రాజుల్లోనూ అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతనితో సమమైన వాడు ఒకడును లేడు. 6వ వచనం. అతడు యెహోవాతో హత్తుకుని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొంటున్నాడా? అందుకే ముందే ప్రారంభంలోని 5వ వచనంలో అతడు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు అని ఎలా చెప్పగలము అంటే తర్వాత 6వ వచనంలో చెప్తున్నారు. హిజ్కియా దేవుని యందు విశ్వాసం ఉంచాడని ఎలా చెప్పగలము అంటే హిజ్కియా దేవునితో హత్తుకున్నాడు. నెంబర్ 1. ఆయన వెంబడించుతూ వెనక తీయలేదు. అంటే దేవుడు ఏదైతే చెప్పాడో ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ఆయన అన్నిటినీ గైకొనుచుండెను అన్నాడు. ఆజ్ఞలన్నీ వింటున్నాడు, ఆజ్ఞలన్నీ చేస్తున్నాడు, ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడు. హిజ్కియా జీవితం అది విశ్వాసం. అది విశ్వాసం. మనం కొన్ని బాగుంటే చేస్తాము, కొన్ని అనుకూలంగా ఉన్నాయనుకోండి నేను చేస్తాను, అనుకూలంగా లేవనుకోండి పాటించను. పాటించే ఆజ్ఞలు కూడా చూసుకుంటాం. ఇది నాకు అనుకూలమా? ఓకే. అనుకూలం కాకపోతే మానేసే వాళ్ళు ఉన్నారు. అది విశ్వాసమా? కాదు. హిజ్కియా దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు ఎందుకన్నాడంటే ఆయన దేవుని హత్తుకుని బతికాడు, దేవుని వెంబడించడంలో వెనక తీయలేదు. ప్రాముఖ్యంగా ఒక మాట అన్నాడు, ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను పాటిస్తున్నాడు. అలా పాటించాడు కాబట్టి హిజ్కియాని ఏమనొచ్చు? విశ్వాసి. ఆయన విశ్వాసి. అంతేగాని నేను కొన్ని సందర్భాల్లో చూడండి, మనందరము కూడా కొన్ని సందర్భాల్లో ఒకవేళ పాటించే వాళ్ళు మీలో ఉండొచ్చు. కొన్ని పరిస్థితుల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఆజ్ఞలు విడిచిపెట్టేస్తాం. ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఆజ్ఞలు విడిచిపెట్టేస్తాం. కానీ మనందరి జీవితాల్లో శద్రకు మేషకు అబేద్నెగోలు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. శద్రకు మేషకు అబేద్నెగోలు 7 అంతల అగ్ని వేశారు. 7 అంతల అగ్ని. ఆ ప్రతిమకు మొక్కకపోతే నిన్ను ఆ 7 అంతల అగ్నిలో కూలిలో కాల్చేస్తాం. నెబుకద్నెజరు అని ఏకవచనంతో మాట్లాడతారు. నెబుకద్నెజరు ఈ అగ్నిలో వేసేసినా పర్వాలేదు, మా దేవుడు రక్షింపకపోయినా రక్షింపడానికి సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినా నువ్వు ఈ పెట్టిన ఈ బొమ్మకి మేము మొక్కం. ఎందుకంటే నిర్గమకాండ 20వ అధ్యాయంలోనే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఆజ్ఞ ఇచ్చేశాడు. దేవుడు మాకు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం ఉందే కానీ కింద భూమి ఉందే కానీ భూమి కింద నేల ఉందే కానీ ఏ రూపమునైనాను అన్నాడు. అది ఒక్కటి గుర్తుంది. ప్రాణం మీదకి వచ్చినా సరే దేవుడు, అది విశ్వాసం. అలాంటి భక్తుల విశ్వాసం చాలా మందిలో మనం చూడగలం. కానీ మనం ఎలా ఉన్నాం? ప్రతికూల పరిస్థితి ఎదురైతే మాట తిప్పేస్తున్నాం. చిన్న అబద్ధం ఆడితే అమ్మయ్య బతికిపోయిండ్రా బాబు. కానీ విశ్వాసం దేవుడు చూస్తున్నాడు. నేను దేవునికి విశ్వాసిగా కనబడుతున్నానా లేదా? ఈ రోజు మనుషులుగా మీరు ఏమనుకుంటారంటే నేను రక్షణ పొందుతున్నాను కాబట్టి నేను విశ్వాసిని అని చెప్పేస్తాను. కానీ దేవుడి దృష్టిలో నేను నిజంగా విశ్వాసంతో బతుకుతున్నానా అన్నది ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. నాకేముందండి, రక్షణ పొందుతున్నాను కాబట్టి నేను అనుకుంటాను. కానీ మనుషులు నాకు పరలోకం ఇవ్వరు, ఆయన ఇవ్వాలి. ఆయన పరలోకం ఇవ్వాలంటే ఆయన దృష్టిలో నేను ఒక విశ్వాసిగా కనబడాలి. అనుకూల ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుడు చెప్పినట్లు జీవించే జీవితం కలిగిన వాడే విశ్వాసి. అనుకూలంగా ఉన్నప్పుడు అందరూ చేస్తారు, ప్రతికూలంగా ఉన్నప్పుడు చేసేవాడే. దానియేలు ఎన్ని మార్లు ప్రార్థన చేసేవాడు? 3 మార్లు ప్రార్థన చేసేవాడు. యెరూషలేము తోటి కిటికీ తీసి 3 మార్లు ప్రార్థన. సింహాల భవనంలో వేసేసుకోండి, కానీ నా అలవాటు నేను మార్చుకోలేను. నాకు 3 సార్లు ప్రార్థన చేయడం అలవాటు. అది తెలిసిన ప్రతికూల పరిస్థితులు ప్రాణం మీదకి వచ్చిన ప్రార్థన చేసిన అలవాటు కలిగిన క్రైస్తవులుగా, అంటే రేపు పొద్దున్న భవిష్యత్తు ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. అలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా నిలబడగలిగిన వాడే ఒక విశ్వాసి. ఆ విశ్వాస జీవితంలో దేవుడు చెప్పి నమ్ముకోవడం కాదు, నమ్ముకోవడం చాలా మంది నమ్ముకున్నారు, కానీ నమ్మిన దేవుడికి ఆయన చెప్పిన మాటలకి విధేయత చూపించిన వాళ్ళు చాలా తక్కువ మంది. అందుకే మత్తయి సువార్తలో యేసుప్రభు అంటారు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు ఎందుకు పెద్దలైపోయారు, ఎందుకు కొందరైపోయారు అంటే
పిలువబడిన అందరూ నమ్మకం ఉంచారు, కానీ ఆ నమ్మకం ఉంచిన దేవునికి మాటలకు విధేయత కలిగి బ్రతికిన వారు కొందరే. ఒక ఉద్యోగానికి 100 మంది వచ్చారు, కానీ ఉన్నది 2 పోస్టులే. 100 మంది అప్లై చేసుకున్నారు. ఈ రోజు క్రైస్తవంలో సుమారు 350 కోట్ల క్రైస్తవులు ప్రపంచంలో ఉంటే పిలువబడ్డారు అందరూ సంఘానికి. కానీ సంఘానికి పిలువబడ్డ విశ్వాసంలో ఎంతమంది దేవుని మాటలు బట్టి బతుకుతున్న వాళ్ళు తక్కువ మంది ఉంటారు ఎక్కడైనా. ఎందుకంటే ఏ సంఘంలో అయినా గోధుమలు ఉంటాయి, గురుగులు ఉంటారు. అయితే మన జాగ్రత్తలో నేను గురువుగా ఉండకూడదు. ఎందుకంటే యేసుప్రభు ఉపమానం చెప్పినప్పుడే గోధుమలు గురుగులు కలిసి పెరుగుతూ ఉంటారు అన్నాడు. కలిసి పెరుగుతారు. ఒక రోజున కోతకాలం వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవరు గోధుమ ఎవరు గురుగు. ఒక గోధుమ గింజలాగే సంఘం మధ్యలో పక్కనే ఉంటారు. కానీ దేవుని మాటలకు ఒక్కసారి నేను ఆయన మాటలకు విధేయత కలిగి బ్రతుకుతున్నానా లేదా, ప్రతికూల పరిస్థితులు కూడా ఆయన కోసం బ్రతకాలి. ఎందుకంటే ఆయన చూసిన దృష్టిలో నేను ఒక మంచి విశ్వాసిగా ఆయన కనబడాలి. 2, నినివే పట్టణం. అమ్మ, నినివే అంటే అశూరు రాజధాని పేరు నినివే, అంటే అశూరియులు. ఈ అశూరు ప్రాంతంలో నినివే పట్టణానికి యోనా ప్రవక్తను దేవుడు పంపిస్తే ఆయన తర్షీషుకి వెళ్ళిపోతున్నాడు. నువ్వు యోనా నువ్వు నినివే పట్టణానికి సువార్త చెప్పమంటే ఆయన వెళ్ళలేదు. మరలా దేవుడు తన ప్రవక్తను ఎలాగైనా పంపించుకున్నాడు. అయితే నినివే పట్టణం నాశనం అయిపోతుంది, 40 రోజుల్లో ఈ పట్టణం నాశనం కాబోతుందని ప్రకటించాడు యోనా గారు. ఎప్పుడైతే ప్రకటించాడో ఈ నినివే పట్టణస్థుల్లో ఒక అద్భుతమైన మార్పు మనం చూడగలం. చదువుదాం యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. అంటే ఇక్కడ కూడా విశ్వాసం ఎలా ఉంచారో మనకు అర్థం కావడానికి ఈ వచనాన్ని తీసుకెళ్తున్నాను. యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో చూడండి. యోనా 3:5. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి, ఆ మాట చూడండి. అందుకోసం యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గడులేమి అల్పులేమి అందరూ గోడె పట్ట కట్టుకునేది. ఆ సంగతి 6వ వచనం. నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోడె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండేను. రాజు కూడా దిగిపోయాడు. అంటే ఆలోచించండి, నినివే పట్టణం నాశనం అవుతుందని ప్రవక్త ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత ఆ నినివే పట్టణపు వారు దేవుని ఏం ఉంచారని రాసింది? విశ్వాసం ఉంచి. ఎలా చెప్పగలను విశ్వాసం ఉంచారని? వాళ్ళ క్రియల్లో కనబడుతుంది. ఎలా ఉంచారు అంటే ఉపవాస దినం చాటించారు. అందరూ గోనె పట్ట. గోనె పట్ట దేనికి సాదృశ్యం అంటే తగ్గింపు, లోబడే తత్వం. వాళ్ళ జీవితంలో తగ్గింపు జీవితాలకు ఉదాహరణగా గోనె పట్ట కట్టుకుంటారు, బట్టలు చింపుకుంటారు, బూడిద పోసుకుంటారు ఒక్కొక్క సందర్భంలో. అంటే ఆ గోనె పట్ట అనేది తగ్గింపు జీవితం. వాళ్ళు మారు మనసు పొందారు అనడానికి గోనె పట్ట అనేది కట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ రాజు కూడా గోనె పట్ట కట్టుకున్నారని రాస్తుంది అక్కడ. అంటే విశ్వాసం ఉంచినటువంటి నినివే పట్టణపు వారు నిజంగా విశ్వాసం ఉంచారా? విశ్వాసులేనా? విశ్వాసులే. వాళ్ళ వ్యక్తిగత జీవితం వాళ్ళ క్రియల్లో చూపించారు. అందుకే హిజ్కియా ఎలాగైతే దేవుని మీద విశ్వాసం ఉంచిన వాడిగా మనకు కనబడుతున్నారో తన క్రియల్లో నినివే పట్టణస్థులు కూడా దేవుని మీద విశ్వాసం ఉంచిన వారిగా మనం చూడగలుగుతున్నాం. అంటే విశ్వాసము అనేది కేవలము నమ్మి వదిలిపెట్టడం కాదు, నమ్ముకోవడం కాదు. నమ్మిన వారు చాలా మంది ఉన్నారు, కానీ దేవుడు ఏదైతే చెప్పారో ఆ నమ్మిన మాటలకు విధేయత కనుక లేకపోతే ఆ వ్యక్తి విశ్వాసే కాడు, ఆ విశ్వాస జీవితమే కాదు. కాబట్టి ఒక్కసారి విశ్వాసం ఉంచిన వారు ఎలా ఉంటారో చెప్తాను ఇక్కడ నేను. దేవుని యందు విశ్వాసము గలవారు ఎలా ఉంటారు, విశ్వాసం ఉంచిన వ్యక్తులు ఏం చేస్తారు, వాళ్ళ యొక్క గుణాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా ఉంటారో ఆ వ్యక్తిగతమైన జీవితాన్ని ఒకసారి మనం చూడడానికి ఇష్టపడదాం. చూడండి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో, తీతుకు 3:8లో ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసుంచినట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని
కోరుచున్నాను. ఇక్కడ చూడండి, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఏం చేస్తారని రాస్తారు అక్కడ? సత్క్రియలను శ్రద్ధగా చేస్తారు. ఒకవేళ సత్క్రియలు చేయకపోతే వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు కాదు. అంటే విశ్వాసం అనేది క్రియలతో ముడిపడి ఉంది. విశ్వాసము క్రియలతోనే. యాకోబు పత్రికలో మనం చదువుతాం 2:26 యాకోబు పత్రికలో, ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో క్రియలు లేని విశ్వాసము ఆ క్రియలే విధేయత. ఆ క్రియలే విధేయత. అంటే కేవలము మన జీవితంలో విశ్వాసం ఉంచామని చెప్తారు కానీ వ్యక్తి జీవితంలో చూడండి, ఒక భార్యాభర్తల జీవితమే తీసుకోండి. భార్యకు భర్తకు దేవుడిచ్చిన ఆజ్ఞ, నీ భార్యను నువ్వు ప్రేమించండి అన్నాడు. ఈయన కొడుతుంటాడు, తిడుతుంటాడు. మరలా విశ్వాసగా ప్రభు వల్ల కూడా నడిపిస్తున్న సంఘం ఒక సహోదరుడు నాకు తెలుసు. ఆ రోజు భార్యను కొట్టొచ్చాడు. ఆయన కొట్టొచ్చి ఆవిడ రాలేదు సంఘానికి. ఆయన ఇక్కడ ఆ రోజు పెద్ద మనిషి, ఆ పెద్ద మనిషి ప్రభు వల్ల నడిపిస్తున్నాడు. అర్హత లేదు అనాలి. కొలస్సీ పత్రికలో నీ భార్యను ప్రేమించమన్నాడు. ఎంత క్లిష్ట పరిస్థితులను కొట్టి భార్య కన్నీరు కింద నిష్ఠూర పెట్టకూడదు రాస్తుంది కొలస్సీ పత్రికలో. నీ భార్య కన్నీరు లేదా నీ భార్యను నిష్ఠూర పెట్టకూడదు అన్నాడు. కొట్టొచ్చి ఇక్కడ ప్రభుత్వం ఇస్తున్నాడు. ఎంత దౌర్భాగ్యం చెప్పండి, అది ఎంత దౌర్భాగ్యమో. ఆ పిల్లలు చెప్తున్నారు, అమ్మ రాలేదేటమ్మా అంటే, నాన్న అన్నయ్య అమ్మను కొట్టేశారన్నయ్య నాన్న. ఇక్కడేమో ప్రభువులు నడిపించాడు ఆ రోజున ఆయన. అంటే ఆయనకి ఏమనుకుంటాడు? కొట్టొచ్చినా పర్లేదు నేను విశ్వాసని అనుకుంటున్నాడు. కాదు, ఆలోచించండి మీరు. నేను విశ్వాసని, ఎందుకంటే రక్షణ పొందుకున్నాడు కదా, మునిగిసి వచ్చాడు కదా. మునిగి వచ్చినంత మాత్రం విశ్వాసులు కాదు. దేవుడు చెప్పిన ప్రకారం నీ భార్యను ప్రేమించలేని వ్యక్తిత్వం కలిగిన వాడివి, విశ్వాసులే కాదు నువ్వు. అదే సమయంలో నీ భర్తకు నువ్వు లోబడి ఉండకపోతే ఆవిడకి ఇచ్చిన ఆజ్ఞటమ్మా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చదువుతాం, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో చదువుతాం, కొలస్సీ పత్రిక 3:18 కూడా చదువుతాం. ఈ ప్రతి వచనంలో కూడా భార్యలారా నీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువునందు అంటాడు. అంటే భార్యలందరూ కూడా భర్తలకు ఏముండాలి? విధేయత చూపించకపోతే మళ్ళా అక్కడ కూడా చెప్తారు విశ్వాసులు కాదు. కాదు, మళ్ళా వాళ్ళు కూడా ప్రభు బల తీసుకుంటారు. ఇంటి దగ్గర ఏమో భర్తకి భయపెడుతూ ఉంటది, భర్తకి తిరుగుబాటు చేస్తూ ఉంటది ఆవిడ. సంఘానికి వచ్చి మాత్రం కూర్చొని అన్ని పనులు చేస్తూ ఉంటాం. ఇక్కడ ఎంతమంది తేలిపోతాము నిజంగా. కుటుంబం దగ్గరికి వెళ్తే యవ్వన బిడ్డలు తేలిపోతారు, తల్లిదండ్రుల మాట వినకుండా గౌరవించకుండా. భార్యాభర్తల జీవితం దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు చెప్పిన మాట విధేయత, ఆ విధేయత లేనప్పుడు భార్యగా తను ఫెయిల్ అయ్యింది, భర్తగా నేను ఫెయిల్ అయ్యాను. మరి మీరు ఫెయిల్ అయినప్పుడు మీరు విశ్వాసం ఎలా అవుతారు? కాదు. ఒక రోజున దేవుడు చెప్తాడు, నీ విశ్వాస జీవితం ఎలా కొనసాగించాడో దేవుడు మాట్లాడతారు ఒక రోజున. కాబట్టి విశ్వాసము, విశ్వాసి అని పేరు చెప్పుకోవడం కాకుండా దేవుడు చెప్పిన ప్రకారం ప్రతి ఆజ్ఞ విషయంలో, ఒక తండ్రికి ఇచ్చిన ఆజ్ఞలు, ఒక భర్తకి ఇచ్చిన ఆజ్ఞలు, తల్లిదండ్రులకు ఇచ్చిన ఆజ్ఞలు, యవనస్తులకు ఇచ్చిన ఆజ్ఞలు, ఎవరి ఆజ్ఞలు వాళ్ళు పాటించకపోతే వాళ్ళు రక్షణ పొందుకున్న విశ్వాసులైతే కాదు. వాళ్ళు అనుకోవచ్చు నేను విశ్వాసిని అని అనుకోండి, నేను అనుకుంటాను విశ్వాసినని. ఆయన చెప్పాలి నువ్వు విశ్వాసువో కాదు. ఒక రోజున ఆయన చెప్పాలి. కనుక దేవుని మీద విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను ఏమన్నారు? శ్రద్ధగా చేస్తారు. యాకోబు రాసిన పత్రికలో ఒకసారి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల, చూసారా, నేను విశ్వాసిని అంటున్నాడు కానీ ఏమి లేవు, క్రియలు లేవు. అమ్మ, విశ్వాసకి క్రియలు ఉండాలి. క్రియలు లేకపోతే విశ్వాసే కాదు. విశ్వాస జీవితంలో నేను విశ్వాసిని అంటాడు, ఆరాధనకు రాడు. విశ్వాసిని అంటాడు, ప్రార్థనా జీవితం ఉండదు. విశ్వాసం అంటాడు, వాక్యం చదవడు. ప్రతిరోజు నువ్వు చూడండి, ఒక విశ్వాసికి తగినట్టుగా మనం బతకాలంటే వాక్యం చదవాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, ఆరాధన మానకూడదు. కానీ చాలా సింపుల్ గా ఆరాధన మానేస్తాడు, నేను విశ్వాసిని అంటాడు. ఆలోచించండి, ఎంతమంది ఈ రీతిగా కొనసాగించే వాళ్ళు లేరు. క్రియలు లేనప్పుడు ఎవరైనా తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏం ప్రయోజనం చెప్పండి? ఏం ప్రయోజనం? ప్రతిరోజు ఒక ఆయన అంటున్నాడు సంఘంలో, ఆయన ఏమంటాడంటే, ప్రార్థనకు రాలేను కానీ డ్యూటీకి వెళ్తున్నానండి, ఖచ్చితంగా వెళ్ళిపోవాలి. ఆరాధనకైనా రండి, సండే ఖచ్చితంగా రావాలంటే సండే కూడా డ్యూటీలు ఉన్నాయి. మన ఆదివారం సాయంకాలం కూడా ఆరాధన ఉంది మన దగ్గర, అప్పుడైనా రండి. చూడండి ఎన్ని అవకాశాలు దేవుడు ఇచ్చిన. ఆరాధనకైతే రాడు, డ్యూటీకి అయితే మాత్రం టైంకి వెళ్తాడు. టైం కంటే టైము, ఎందుకంటే శాలరీ కట్ అవుతుంది.
10 అంటే 10కి వెళ్ళిపోవాలంతే. దేవుడి కోసం మళ్ళా ఏమంటారు? రక్షణ పొందుకున్నాను అంటారు. రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా అలా బ్రతకట్లేదని దేవుడు చెప్తున్నాడు. తర్వాత ఒక్కసారి 20వ వచనం 2:20 వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకుని కోరుచున్నావా అన్నాడు. అంటే క్రియలు లేని వాడు ఎవడు వ్యర్థుడు. మా మాట చాలా ఎదుటివాడికి కష్టంగా ఉంటది. నేను వ్యర్థుడినా అంటే ఎవరు ఒప్పుకోరు. కానీ దేవుడు అంటున్నాడు, ఎవరు వ్యర్థులు? ఎవరైతే క్రియలు లేనివాడు విశ్వాసం అని చెప్పుకుంటూ అలా వారి జీవితంలో క్రియలు లేకపోతే, దేవుడికి అనుగుణంగా దేవుడు చెప్పిన ప్రకారం బ్రతకకపోతే నేను వ్యర్థుడినే. ప్రార్థనా జీవితం లేని వాడిని. ప్రతిరోజు వాక్యం చదవను, 3 పూటలు తింటాను. 3 పూటల భోజనం గ్యారంటీ, వీలైతే 4 పూటలు స్నాక్స్ ఉండాలి సాయంత్రం. తిండికి మాత్రం లోటు లేదు. కానీ రోజు వాక్యం చదువుతున్నావా? పేరుకే విశ్వాసి, వాక్యం చదవడు. పేరుకే విశ్వాసి, ప్రార్థన జీవితం తూతూ మంత్రంగా మోకాలు వేసి ఉద్యోగానికి వెళ్ళినప్పుడు అయిపోయింది. 2 నిమిషాల ప్రార్థన, 2 నిమిషాల ప్రార్థన చేసేవాళ్ళు, క్యాలెండర్లో వాక్యం చదివేవాళ్ళు విశ్వాసుల. రోజుకి కనీసం 1 అధ్యాయం 2 అధ్యాయాలు కూడా చదువుకునే స్థితిలో ఈ రోజు క్రైస్తవ సమాజం ఉన్నారంటే అసలు మన విశ్వాసం చెప్పుకుంటే ఆయన ఒప్పుకుంటాడా? విశ్వాసకి తగినట్టుగా నీ జీవితం లేదంటాడు. మనుషులుగా మాత్రం నేను విశ్వాసినే అని చెప్పుకుంటూ ముందుకెళ్తున్నాను. తర్వాత ఇక్కడ 2 వ్యక్తుల గురించి మాట్లాడారు. ఒకటి అబ్రహాం గారు, అలాగే 2 రాహాబు అనే వేశ్య గురించి కూడా మాట్లాడిన విధానం చూసి మన 26 చదువుకుందాం. 26లో ప్రాణము లేని శరీరం ఎలాగో మృతము, క్రియలు లేని విశ్వాసము మృతము అన్నాడు. కాబట్టి విశ్వాస జీవితంలో విధేయత కనుక లేకపోతే, ఇశ్రాయేలు జీవితంలో చూడండి, వాళ్ళ విశ్వాసం ఉంచలేదు. విశ్వాసం లేని పిల్లలు అన్నాడు. విశ్వాసం ఎందుకు లేదు అంటే దేవుడు చెప్పిన ప్రకారం వాళ్ళ బ్రతుకులు లేవు. హిజ్కియా జీవితంలో దేవుడు చెప్పిన ప్రకారం దేవుని అనుసరించాడు. అసలు దేవుని వెనక తీయకుండా ఆయన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచుండేను. అన్ని ఆజ్ఞలు వింటున్నాడు. నిజమైన విశ్వాసి. జీవితాలు మార్పు చేసుకున్నారు. మారు మనసు పొందారు. ప్రవక్త చెప్పినప్పుడు నిజంగా జీవితాలు మార్పు చేసుకొని మారు మనసు పొంది వాళ్ళ క్రియల్లో చూపించారు. నినివే పట్టణస్థులు విశ్వాసులు. ఈరోజు సంఘానికి వచ్చిన మనం దేవుడిచ్చినటువంటి ఒక్కసారి ఎవరికి వాళ్ళు భర్తగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, తండ్రిగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, భార్యగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, తల్లిగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరికి ఇచ్చిన ఆజ్ఞలు వారు నెరవేరుస్తున్నారా లేదా అన్నది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకుందాం. నిజమే, ఒక తల్లిగా నేను అలా ప్రవర్తించట్లేదు. ఒక తండ్రిగా దేవుడు నా పిల్లల విషయంలో ఎలా ఉండమన్నాడో అలా ఉంచట్లేదు. చాలా మంది పిల్లల్ని గాలికి వదిలేస్తారు. తల్లిదండ్రులు మాత్రం 2 వస్తారు ప్రార్థనకి. మీ పిల్లలు ఏంటంటే కాలేజీకి వెళ్ళారు, రకరకాలుగా ఉద్దేశాలు, లేదా ఎక్కడికో వెళ్ళాడు. పిల్లలు మాత్రం రారు. అంటే అక్కడ తండ్రిగా నేను ఫెయిల్ అయ్యాను అలా అనుకోవాలి. తండ్రిగా నేను ఫెయిల్. ఎందుకు అంటే ఒక విశ్వాసి కలిగిన తండ్రి కుటుంబాన్ని నడిపించుకుంటాడు జాగ్రత్తగా. కుటుంబాన్ని చక్కగా నడిపించుకోగలిగిన వాడే ఒక విశ్వాసం కలిగిన తండ్రి. మా అబ్రహాం నడిపించుకున్నారు పిల్లల్ని. ఆదికాండం 18:19లో ఏమని చెప్తారు? దేవుడు సాక్ష్యం ఇచ్చారు. ఆదికాండం 18:19లో ఆ మాట ఒకసారి చదువుకుందాం. అబ్రహాం విశ్వాసి కాదు, విశ్వాసులకు తండ్రిగా ఎందుకు ఎదిగాడు అంటే ఆదికాండం 18:19లో ఇలా రాయబడి ఉంది. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయమును జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. దేవుడు ఇచ్చిన స్టేట్మెంట్ అబ్రహాం గురించి. అబ్రహాం ఖచ్చితంగా తన పిల్లలను దేవునిలో పెంచుతాడు. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి తండ్రుల గురించి మన గురించి చెప్పగలరమ్మా? పలానా తండ్రి తన పిల్లలను ఖచ్చితంగా పెంచుతాడు. ఏమో సందేహం. కానీ అబ్రహాం గురించి తన తర్వాత తన ఇంటి వారిని, తన పిల్లలను నీతి న్యాయముల్లో అబ్రహాం పెంచుతాడు. ఇది దేవుడే ఇచ్చిన స్టేట్మెంట్ అబ్రహాం గురించి. ఏలీ ఏం చేశారు? ఏలీ కుమారులు హోఫ్ని, ఫీనెహాస్ తండ్రి చెప్తున్నా వినలేని పరిస్థితి, తండ్రి మాటకు లోబడిన పరిస్థితి, జీవితాలు నష్టపోయారు అనుకోండి. కానీ ఏలీ ఆ పిల్లల్ని అడ్డగించలేదని రాస్తుంది గ్రంథంలో. ఏలీ తన పిల్లలను అడ్డగించలేదు. వారు ఎన్ని అక్రమ క్రియలు చేసినా తండ్రిగా ఫెయిల్ అయిపోయాడు, యాజకుడిగా పాస్ అయ్యాడు. యాజకుడిగా గొప్పవాడు ఏలీ, కానీ తండ్రిగా ఫెయిల్ అయిపోయారు. నోవాహు తన కుటుంబం అంతటిని కూడా చూడండి ఎంత దైవికంగా, కోడలు ఇంటికి వచ్చినా కూడా ఎంత చక్కగా నడిపించుకున్నాడో. వాస్తవానికి కోడలు వచ్చిన తర్వాత కుటుంబం మారిపోతుంది. కోడలు అడుగు పెట్టిన తర్వాత
కోడల మాట నెగ్గిన పరిస్థితులు చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. కానీ ఒక అద్భుతమైన భక్తిపరుడు, నీతిపరుడు, నిందారహితుడైన నోవాహు తన ఇంటికి వచ్చిన 3 కోడలను ఎంత చక్కగా నడిపించుకున్నాడో. కోడలు వచ్చినా సరే నోవాహు యొక్క భక్తిని కదిలించలేకపోయారు. తన కుమారులు తన మాట విన్నారు. మా కుమారులు బట్టే కదా కోడలు వింటారు. కొడుకు స్టాండర్డ్ గా ఉంటే వచ్చిన కోడలు కూడా బాగుంటుంది. కానీ కోడలు వచ్చినటువంటి అడుగులోనే తల్లిదండ్రులకు దూరంగా తీసుకెళ్లిపోయిన వాళ్ళు ఉంటారు కొంతమంది. బాధాకరమైన పరిస్థితి. కానీ నోవాహు యొక్క భక్తి జీవిత విధానం కోడళ్ళు కూడా ఇష్టపడ్డారు. మా మామయ్య ఎంత భక్తిపరుడు, మా మామయ్య ఎంత నీతిపరుడు. అందుకే ఆ రోజు జలప్రలయములో 8 మంది రక్షింపబడ్డారని చూస్తాం మనం. 8 మంది. కారణం ఒకటే, తండ్రిగా మన జీవితంలో ఎప్పుడు ఫెయిల్ అవ్వకూడదు, భర్తగా ఫెయిల్ అవ్వకూడదు, భార్యగా ఫెయిల్ కాకూడదు. అన్ని విషయాల్లో దేవుని యందు విశ్వాసం ఇచ్చిన వారిగా మన క్రియలు కనబడాలి. ఒక సౌలు అనే వ్యక్తిని రాశాను ఇక్కడ చూడండి. నేను సౌలు ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు. ఇక్కడ ఎదురుగా క్రైస్తవులను రాశాను. సౌలుకి క్రైస్తవులకి సంబంధం ఏంటి అంటే, సౌలుని రాజుగా చేసిన వాళ్ళు ఎవరు? ఓకే, ప్రజలు ఎన్నుకున్నారు, దేవుడు రాజుగా చేశాడు. అయితే మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం ఒకసారి చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. 15-11. 15-11 మొదటి సమూయేలు. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయేను గనుక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాప పడుచున్నాను. ఎవరు పశ్చాత్తాపడుతున్నారమ్మా? దేవుడు. ఆ మాట చూడండి. సౌలు నన్ను అనుసరింపక అంటే ఇప్పుడు సౌలు విశ్వాసే కాదు. సింపుల్. సౌలు విశ్వాసే కాదు. ఎందుకు విశ్వాసి కాదు? ఎలా చెప్పగలం? సౌలు నన్ను అనుసరింపలేదు. హిజ్కియా ఏం చెప్పారమ్మా? హిజ్కియా నన్ను అనుసరించాడు, నా ఆజ్ఞలన్నిటినీ గైకొన్నాడు, నన్ను వెంబడించాడు అని హిజ్కియా గురించి చెప్పాడు. సౌలు గురించి ఏం చెప్తున్నాడు ఇక్కడ 11లో? సౌలు నన్ను అనుసరింపక వెనక తీశాడు, నా ఆజ్ఞలను గై కొనకపోయేను. వినలేదు. గై కొనకపోయేను గనుక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను అనవసరంగా కూర్చోబెట్టాను. రాజుగా అనవసరంగా కూర్చోబెట్టాను. ఇప్పుడు సౌలు ఇశ్రాయేలు రాజు అయితే ఈ రాజుగా కూర్చోబెట్టినందుకు, దేవుడి మాట వినలేనందుకు, దేవుడిని అనుసరించలేనందుకు దేవుడు సౌలుని బట్టి ఏమవుతున్నాడు? పశ్చాత్తాపడుతున్నాడు. ఈ రోజు క్రైస్తవ సమాజం, క్రైస్తవులందరూ కూడా పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 మనం ఈ మాట చదవగలం. మొదటి పేతురు 2:9 అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహం. ఎవరు? ఇప్పుడు వచ్చారు. నేను కూడా రాజునే, మీరు రాజులే. రాజులైన యాజక సమూహం ఎవరంటే సంఘం, క్రైస్తవులు. ఆ రోజు రాజుగా సౌలు ఏం చేశాడంటే దేవుని అనుసరించకుండా దేవుని ఆజ్ఞను పాటించలేదు. అందుకోసం రాజుగా చేసినందుకు దేవుడు ఏమయ్యారు? మరి ఈ రోజు క్రైస్తవులు రాజులు. నేను రాజునే, ఎందుకంటే నన్ను రాజుగా కూర్చోబెట్టాడు సంఘంలో. మనందరూ రాజులేని యాజక సమూహం. మరి రాజుగా కూర్చోబెట్టినందుకు మీరు దేవుడి మాట వినకపోతే మనలో ఎంతమంది బట్టి దేవుడు ఈ రోజు పశ్చాత్తాపడుతున్నారో తెలియదు. ఎంతమందిని బట్టి పశ్చాత్తాపడుతున్నారో. ఆ రోజు సౌలు దేవుని మాట పెట్టాడు, దేవుని పశ్చాత్తాపడడానికి కారణమయ్యాడు. ఈ రోజు క్రైస్తవులు నిజంగా రాజులు అయితే, ఈ రాజులేని యాజక సమూహంలో ఉన్న క్రైస్తవులు ఎంతమంది దేవుని మాటకు విధేయత చూపించి బ్రతుకుతున్నారు? ఎంతమంది తమ కుటుంబంలో దేవుడు చెప్పిన ప్రకారం విధేయత చూపించిన వాళ్ళు ఉన్నారు? అది కనుక లేకపోతే మన జీవితంలో కూడా నన్ను బట్టి కూడా దేవుడు పశ్చాత్తాపడుతుంటాడు. మనల్ని పుట్టించిన దేవుడు ఎప్పుడు కూడా పశ్చాత్తాపడకూడదు. నన్ను పుట్టించినందుకు ఆయన సంతోషపడాలి, ఆయన గర్వపడాలి, ఆయన ఆనందపడాలి. అంతేగాని నన్ను బట్టి నా దేవుడు ఏడవకూడదు. తల్లిదండ్రులు చూడండి, పిల్లల్ని పెంచి పెద్ద చేసిన తర్వాత వారి జీవితంలో మంచి స్థితికి వస్తే ఆనందపడతాం. అదే అందరిలా కాకుండా రోడ్డు మీద ఏదో తిరిగినోళ్ళలాగా ఏ పని పాట లేని వాళ్ళు ఉంటే ఆ బిడ్డను చూసి తల్లిదండ్రులు ఏమవుతారు? బాధ, వేదన. దేవుడు కూడా ఒక రాజుగా సంఘంలో నేను కూర్చోబెడితే నువ్వేదో మారుతావని, మారు మనసు పొందుతావని, ఒక మంచి జీవితాన్ని కొనసాగిస్తావని
దేవుడు చెప్పిన మాటకు లోబడి బ్రతుకుతామని ఆయన కూడా ఆశించాడు. కానీ ఆ ప్రకారం బ్రతకకపోతే నన్ను చూసి కూడా ఆయన పశ్చాత్తాపడతాడు. ఆ రోజు సౌలు చూసి పశ్చాత్తాపడిన దేవుడు ఈ రోజు క్రైస్తవులు అనేక మంది దేవుని మాటకు విధేయత చూపించలేని వారిని చూసి పశ్చాత్తాపడుతున్నాడు. స్టిల్ పశ్చాత్తాపడతాడు. కనుక దేవుని మీద విశ్వాసం కలిగిన వారు ఖచ్చితంగా విధేయత కలిగిన పిల్లలుగా నేను నా జీవితంలో క్రియల రూపంలో చూపించాలి. ఒక వ్యక్తి విశ్వాసం ఎలా వెల్లడి చేయగలంటే క్రియలే. ప్రతిరోజు ప్రార్థనా జీవితం కలిగిన వ్యక్తిత్వం, వాక్యం చదివే వ్యక్తిత్వం, సహవాసానికి వెళ్ళే పరిస్థితి ఖచ్చితంగా మన జీవితంలో ఉండగలగాలి. ఏమీ లేకుండా ఒక ఆవిడ ఉంటుంది, మా అపార్ట్మెంట్ లో ఉంటారు ఆమె. ఆ చెల్లి ఏమంటుందంటే, సంఘానికి వెళ్ళకపోయినా పర్వాలేదని ఇంట్లోనే భక్తిగా జీవిస్తున్నాం అంటుంది. మరి ఇంక సంఘం ఎందుకు? ఇంట్లోనే భక్తిగా జీవిస్తున్నాం అంటుంది ఆ చెల్లి. డినామినేషన్. సంఘానికి ఎందుకు వెళ్ళాలి? సహవాసం ఎందుకు ఉండాలి అంటే, సహవాసంలో దేవుడు చెప్పిన మాట, సహవాసంలో ఉంటేనే ఆత్మీయంగా ఒక వ్యక్తి ఎదగలడు. దేవుడి మాటలు దొరికే స్థలం ఇల్లు కాదు. ఏదో కరోనా టైంలో చూడండి, సెల్ ఫోన్ లో వచ్చినట్టుగా ప్రాంతాలన్నీ ఇంటికి అలా అలవాటు అయిపోయింది. కరోనా టైంలో వెళ్ళామంటే దానికంటే ఒక కారణం ఉంది, దానికంటే ఒక ఉద్దేశం ఉంది. ఆ సమయంలో ఉన్న కీలకమైన ఇబ్బందికర పరిస్థితులు బట్టి. కానీ అదే కొంతమందికి అలవాటు అయిపోయింది. కానీ కట్టెలు మండుతూ ఉన్నప్పుడు చూసారమ్మా, పొయ్యి కట్టెలు పెడతారు. కట్టెలు పెడుతున్నప్పుడు ముందు ఒక కట్టె పెడతారా, అన్ని పెడతారా? ఆ కట్టె బాగా మండుతూ ఉంటది. బాగా మండుతున్న ఆ కట్టెకి ఇంకో కట్టెలా పెడతారు అంటించేలాగా. ఎందుకు అంటే, ఒక కట్టె మండుతున్నప్పుడు ఈ మండుతున్న కట్టెకు మరొక కట్టె పెడితే అది కూడా మండుతుంది. సంఘంలో ఒక విశ్వాసి బాగా ఎదుగుతున్నాడు అనుకోండి, ఆ విశ్వాసం చూసి అరే నేను ఆయనలా ఉండాలిరా, నేను ఆయనలా వాక్యం చెప్పాలి, నేను ఆయనలా పాటలు పాడాలి, నేను ఆయనలా దేవుని కోసం చెయ్యాలి అని ఎప్పుడు అనిపిస్తుంది? ఒక బాగా మండుతున్న విశ్వాసం చూస్తే నేను అలా చెయ్యాలని. అది సహవాసం యొక్క ఏర్పాటు. సహవాసం యొక్క ఏర్పాటు దానికోసం. ఎంత అద్భుతంగా చెల్లి పాట పాడుతుందో, ఎంత అద్భుతంగా ఆ వ్యక్తి నడిపిస్తున్నాడో, దేవుని మాటలు ఎంత బాగా అందిస్తున్నాడో అని ఎదుటివారు చూసేలా మనం మారాలని సహవాసం యొక్క ఏర్పాటు. వాళ్ళని చూస్తున్నప్పుడు నేను ఎదగాలి, నేను దేవుని మాటలు వినాలి, నేను అలా చేయగలగాలి. అలా ఏమీ లేనప్పుడు మన విశ్వాసం విశ్వాసం అని చెప్పుకున్న ఉపయోగం లేదు. ఈరోజు అబ్రహాం గారి జీవితంలో, చివరిగా అబ్రహాం గారి జీవితంలో ఎన్నో కోణాలు ఉన్నాయి. అయితే ఆయన ప్రాముఖ్యంగా అబ్రహాం గారిని విశ్వాసులకు తండ్రిగా ఎందుకు దేవుడు నిలబెట్టాడు, ఎందుకు కూర్చోబెట్టాడు, ఆయన విశ్వాసులకు తండ్రిగా ఎందుకు అయ్యాడు అంటే, చాలా సార్లు మీరు అబ్రహాం గారి జీవితం సోదరులు గారు విన్నారు. అయినా సరే మరొకసారి ఆయన జీవితం ఎందుకు ఎంత అద్భుతంగా దేవుడు ఒక విశ్వాసిగా, విశ్వాసులకు తండ్రిగా ఆయనలో దేవుడు ఏం చూశాడు అంటే ప్రాముఖ్యంగా విధేయత. ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం. ఒక విగ్రహారాధన కుటుంబం నుంచి వచ్చాడు మా అబ్రహాము. అబ్రహాం తండ్రి పేరు తెరహు. ఈ తెరహు ఒక నదీ సముఖములో బొమ్మలు అమ్ముకునే వాళ్ళు. విగ్రహారాధన ఫ్యామిలీ, కంప్లీట్ విగ్రహారాధన ఫ్యామిలీ. ఎవరు? అబ్రహాం గారు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం ఉంటుంది 2వ వచనంలో. అబ్రహాం గారి యొక్క బ్యాక్గ్రౌండ్ అక్కడ ఉంటుంది యెహోషువ గ్రంథం 24:2. అంటే అబ్రహాం గారు తండ్రి తెరహు ఒక విగ్రహ సంబంధమైన కుటుంబానికి సంబంధించిన వారు. అంటే అబ్రహాం గారు కూడా నిజంగా చూడండి, దేవుడెవరో తెలియదు, దేవుడెవరో తెలియదు. తెలియకపోయినా ఆదికాండం 12:1 ఇలా రాయబడి ఉంది, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అన్నారు. 4వ వచనం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. పిలిచారు, నీ దేశాన్ని విడిచిపెట్టాలి, నీ బంధువులు విడిచిపెట్టాలి, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టాలంటే మనం ఏమైనా వెళ్తామా? వాస్తవానికి ప్రాక్టికల్ గా ఆలోచించండి, నేనైతే వెళ్ళను. అది మన జీవితం. ఒక విశ్వాసిగా దేవుడు ఎవరో తెలియకపోయినా వాస్తవానికి అబ్రహాం గారికి దేవుని స్వరం ముందు కూడా వినలే. అంటే దేవుని స్వరం తెలియదు. ఒక విగ్రహారాధన సంబంధించిన కుటుంబం నుంచి వచ్చిన అబ్రహాం గారు దేవుడు పిలిచిన పిలుపుకు లోబడ్డాడు. ఆయన చెప్పిన మాటకు నమ్మాడు. నమ్మి దేవుని మాటకు విధేయత చూపించి వెళ్ళిపోయాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:8 ఆయన గురించి రాయబడిన మాట చదువుకుందాం. హెబ్రీ 11:8 ఇలా రాయబడి ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:8 అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి లోబడి తాను స్వాస్థ్యముగా పొందమైన ప్రదేశమునకు బయలు వెళ్ళను మరియు
ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళాను. అమ్మ వెళ్తున్నప్పుడు అబ్రహాం చుట్టాలు ఆడుకుంటారా అంటే నేను అలా ఆలోచిస్తూ ఉంటాను. ఎందుకంటే అబ్రహాం భార్య ఉన్నారు, శారం ఉన్నారు, రిలేషన్ ఉంటారు. ఎక్కడికి వెళ్తున్నాం అబ్రహాం అంటే ఏమో నాకేం తెలుసు అంటున్నాడు ఆయన. అంటే ఎలా చూస్తుంటారు వాళ్ళు? ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు. ఒకవేళ ఈ రోజుల్లో అయితే బస్సు ఎక్కాం అనుకోండి, బస్సు ఎక్కినప్పుడు కండక్టర్ ఏమడుగుతారు? తెలియదు అంటాం మనం. తెలియదు అని మీరు అనంటే కిందకి దించేస్తారు 2 చేతులు పట్టుకొని. తెలీదా? ఇప్పుడు అబ్రహాం గారికి ఆ రోజు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అలాగే అడుగుంటారు, ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియక వెళ్ళిపోతున్నాడంట. ఏమో నాకేం తెలుసు, దేవుడు చెప్పాడు రమ్మని వెళ్ళిపోతున్నాడు అంతే. ఇటు ఎక్కడికి వెళ్ళాలో తెలియదా అంటే ఒక పిచ్చివాడిగా కూడా చూసే ఉన్న పరిస్థితులు ఉంటాయి. ఆ రోజున ఒక హేళన చేసి ఉంటారు, ఎగతాళిగా చూస్తుంటారు. కానీ దేవుని పిలుపుకు లోబడ్డాడు, విధేయత చూపించాడు. ఈ రోజు విశ్వాసులకు తండ్రి గారు దేవుడు కూర్చోబెట్టడానికి కారణం అబ్రహాములో ఉన్న గొప్ప గుణం. నెంబర్ 1, దేవుని ప్రశ్నించని తత్వం. దేవుణ్ణి ప్రశ్నించలేదు. ఎక్కడికి వెళ్ళాలి, అక్కడ ఎలా ఉంటుంది, పరిస్థితులు ఎలా ఉంటాయి, అక్కడ ఉండగలమా, అక్కడ అన్ని అనుకూలంగా ఉంటాయా? ఈ రోజు మనం ట్రాన్స్ఫర్ అయితే మాకు జాబ్స్ వచ్చినప్పుడు ట్రాన్స్ఫర్ అయినప్పుడు ముందు భార్యలు రారు, ముందు భర్తలు చూసుకుంటాడు. అక్కడ వాటర్ బాగుంది, ఫెసిలిటీస్ అన్ని బాగానే ఉన్నాయి అని చెక్ చేసుకుంటాం. కానీ ప్రశ్నించని తత్వం ఎంత గొప్ప చూడండి. ఒక విశ్వాసికి ఏముండాలో తెలుసమ్మా, ఇప్పుడు కూడా దేవుడు మన జీవితంలో ఏం జరిగినా దేవుడిని ఎప్పుడు ప్రశ్నించకూడదు. ఎందుకు ఇలా చేసావు? మనకి వెంటనే వస్తుంది అనారోగ్యం వస్తే, నాకే ఎలా చేయాలా, అందరూ బాగున్నారు. దేవుణ్ణి ప్రశ్నించలేదు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక వెళ్ళిపోయాడట. అది అబ్రహాం గారి యొక్క క్యారెక్టర్. తాను ఎక్కడికి వెళ్ళాలో తెలియక వెళ్ళిపోయాడు, ఎరుగక వెళ్ళిపోయాడు. ఎప్పుడు ఏ విశ్వాసైనా దేవుని ప్రశ్నించకూడదు. యోబు గారు దేవుని ప్రశ్నించారమ్మా. నా కుటుంబంలో ఏంటి, ఆస్తి తీసేసుకున్నావు, పిల్లలు తీసేసుకున్నావు, ఆరోగ్యం తీసేసుకున్నావు, ఇన్ని కోల్పోయాడు. యెహోవా నామాన్ని, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాను, ఎందుకు ఇలా చేసావు అని ఒక్క మాట అనలే. ఎందుకు ఇలా చేసావు నా జీవితంలో అని అనలే. అంటే యోబు భక్తుడు, ఏ భక్తుడైనా ప్రశ్నించని తత్వం ఉంటుంది భక్తుల్లో. ఒక విశ్వాస జీవితంలో ఎప్పుడు ఏం జరిగినా దేవుని చిత్తం, దేవుడు అలా చేశారు, అలా జరగాలని ఉంది. ఎందుకంటే ఎవరి జీవితం అయినా దేవుని చిత్తం లేకుండా ఏది, ఆ మాట అంటారు మీరు కూడా, దేవుని చిత్తం అండి అలా జరిగింది, ఆయన చిత్తం లేకుండా ఏది జరగదు, ఇది వాస్తవం. అలా నమ్మినప్పుడు మనలో దేవుని ఎందుకు ప్రశ్నిస్తాం, ఎందుకు ఇలా చేసావయ్యా అని. అబ్రహాం గారిలో వ్యక్తిత్వం ఏంటంటే దేవుని ప్రశ్నించిన తత్వం, విధేయత. మన జీవితంలో విధేయత, విశ్వాసముతో కూడిన విధేయత. అంటే విశ్వాసం ఉంచిన వాడు ఎలా ఏం చూపిస్తాడా తన జీవితంలో? విధేయత. ఆ విధేయతను దేవుడు, అబ్రహాం గారు దేవుడికి చూపించాడు. అందుకే ఎక్కడ కూడా ప్రశ్నించలేదు తన జీవితంలో. ఆయన వెళ్తుంటే భార్య కూడా వెళ్ళిపోతుంది వెనకత్తల, శారము కూడా వచ్చేసింది. నువ్వు ఎక్కడుంటే అక్కడే, చెట్టు కింద నీళ్లు తాగుతాం అంతే. అది విశ్వాసం. ఆ విశ్వాసం సంబంధించిన క్రియలు వాళ్ళలో ఉన్నాయి. 2, సందేహించని వ్యక్తిత్వం. సందేహం అనేది లేదు. మత్తయి సువార్తలో యేసుప్రభు ఒక మాట చెప్తారు చూడండి, విశ్వాసం ఎప్పుడు సందేహించకూడదు. అంటే విధేయత కలిగిన, నిజంగా విశ్వాసముతో కూడిన విధేయత అంటే, ఆ విధేయత ఎలా చూపించగలమంటే దేవుని విషయంలో ఎప్పుడు అనుమానించుకో, సందేహించుకో. మత్తయి సువార్త 21:21. మత్తయి సువార్త 21:21. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహ పడకుండిన ఎడల అన్నాడు. అంటే విశ్వాసకి ఏముండదు అమ్మ, విశ్వాసకి ఏముండదు. మరి మనకి అన్ని సందేహాలే, అన్ని అనుమానాలే. అంటే విశ్వాసకి సందేహించిన వ్యక్తిత్వం ఉంటుంది. సందేహం అనేది రాదు. సందేహం వచ్చిందంటే నీకు విధేయత లేదు అని అర్థం. విశ్వాసము ప్రశ్నించావు అంటే నీకు విధేయత లేదు అని అర్థం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అబ్రహాం గారి జీవితం మరొకసారి ఇక్కడ రాయబడుతుంది. అబ్రహాం గారి జీవితం మరొకసారి రోమా పత్రిక 4:18 నుంచి రాయబడుతుంది. కానీ మనం నేరుగా 20వ వచనం చదువుదాం. 20. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక. అంటే దేవుడు ఏం వాగ్దానం చేశాడు? వృద్ధాప్యంలో కూడా నీకు పిల్లలు ఇస్తాను. 75 సంవత్సరాల్లో వాగ్దానం చేసి 100వ సంవత్సరంలో పిల్లల్ని ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశారమ్మా? 25 సంవత్సరాలు అబ్రహాం గారు వెయిట్ చేశారు. పిల్లలు ఇస్తాను అన్నాడు, ఖచ్చితంగా ఇస్తాడు. అంటే అవిశ్వాసముతో దేవుని వాగ్దానం పట్ల ఏమి లేదు అబ్రహాం గారికి, సందేహం లేదు. ఖచ్చితంగా దేవుడు చేస్తాడు, దేవుడు ఇస్తాడు. అందుకే అబ్రహాం గారి జీవితంలో ఏంటంటే సందేహించిన వ్యక్తిత్వం ఒక విశ్వాసకు ఉంటుంది. సందేహించావు అంటే, నీకు అనుమానం ఉంది అంటే నువ్వు విధేయత లేదని అర్థం. విధేయత చూపించిన వాడు సందేహించడు. అందుకే అబ్రహాము దేవుని ప్రశ్నించలేదు,
దేవుని పట్ల సందేహం లేదు. ఇస్తాడా? ఇస్తాడు. ఎందుకంటే ఒక రోజున చెప్పాడు, ఖచ్చితంగా ఇస్తాడు. మన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన మాట తప్పని వాడు. అది ఎరిగిన వాడు అబ్రహాం గారు. నెంబర్ 3, దేవుని చిత్తమునకు లోబడే వ్యక్తిత్వం. దేవుని చిత్తానికి లోబడే వ్యక్తిత్వం. చూడండి, ఆదికాండం 18వ అధ్యాయంలో 2 దేవదూతలు వచ్చారు. 3 దేవదూతలు కనబడతారు మనకి అబ్రహాం గారి దగ్గరికి వచ్చినప్పుడు. వాళ్ళు సొదొమ గొమొర్రా ప్రాంతానికి వెళ్ళక ముందు అబ్రహాం గారి ఇంటికి వచ్చినప్పుడు ఆయన చేసిన ఆతిథ్యం ఆదికాండం 18వ అధ్యాయంలో, ఆదికాండం 18వ అధ్యాయం తీసుకుని వెళ్ళిపోయాడు. నిజంగా ఆనాటి అబ్రహాం గారి జీవితాన్ని ఈ రోజు మనం చదువుతున్నప్పుడు ఎంత వ్యక్తిత్వం ఉందో చూడండి ఆయనలో. దేవుని చిత్తానికి తలదించుకున్నాడు అంతే. మరి తండ్రి ఏమన్నాడు, తండ్రి ఏమో అని ఉంటారు, తల్లిదండ్రులు, భార్య, ఏ మాత్రం కూడా బంధువులు, ఇవన్నీ పక్కన పెట్టిన. ఈ రోజు మన జీవితంలో కూడా అంతే అమ్మా. కొన్ని సందర్భాల్లో కొన్ని శుభకార్యాలు చేసినప్పుడు మన పక్కనే బంధువులు ఏదో చెప్తారు. దేవుని చిత్తం అలా చేయకూడదు, కానీ వాళ్ళు చెప్పింది చేస్తాం మనం. ఎందుకంటే మనుషులు దూరం అయిపోతారు. మరి దేవుడు, ఆయన ఎప్పుడు దూరం అవ్వకూడదు, ఆయన చిత్తమే మన జీవితంలో జరగాలి అన్న వ్యక్తిత్వం కలిగిన వాడు అబ్రహాం. నెంబర్ 4, సమర్పణ కలిగిన బ్రతుకు. సమర్పణ కలిగిన బ్రతుకు విధేయత చూపిస్తుంది. అబ్రహాం గారిలో ఏం సమర్పణ ఉంది, ఏం సమర్పణ చూపించాడు? ఆదికాండం 22వ అధ్యాయంలో చూడండి. ఆదికాండం 22వ వచనంలో, ఆదికాండము 22వ వచనంలో, అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములో ఒకదాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పాను. అమ్మ 2వ వచనం చాలాసార్లు మీరు చదువుంటారు కదా, చాలాసార్లు చదువుంటారు. ఒక్కసారి 2వ వచనం మరలా చూడండి. అప్పుడు ఆయన, నీ కుమారుని అనొచ్చు కదా, నీ కుమారుని అనొచ్చు, కానీ ఏమని రాయబడి ఉంది అంటే అబ్రహాం స్థితిని, స్టేటస్ జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక్కడే ఉన్నాడు, నీకు చూసుకో అంటే ఎక్కడైనా మనసు మారిపోతేమో. కొడుకుని అర్పించే ముందు, దేవుడు బలిగా అర్పించే ముందు, ఒక్క కుమారుడి కదా ఏమర్పిస్తాను అని కొంతమంది స్వార్థం వస్తుంది. నా కొడుకు నేను ఇవ్వను అనుకుంటాం. ఎందుకంటే లేక 25 సంవత్సరాల తర్వాత కుంటాడు. మరలా చెప్తున్నాడు దేవుడు, మనసు మారిపోతే. ఈరోజు అబ్రహాం విశ్వాసులకు తండ్రి అయ్యేవాడు కాదు, నీకొక్కడే అంటున్నాడు. నీ కుమారుని బలిగా అర్పించని సింపుల్ స్టేట్మెంట్ ఇవ్వచ్చు. మరలా చెప్తున్నాడు ఇంకో మాట, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని. మరలా దాన్ని ఎలా వర్ణిస్తున్నాడంటే, నీవు ప్రేమించు ఇస్సాకుని. నువ్వు బాగా ప్రేమించే నీ బిడ్డున్నాడే ఆ ఇస్సాకు, నీకు ఒక్కడే ప్రేమించిన బిడ్డను నాకు దహన బలిగా అర్పించు. అంటే అబ్రహాం మనసు ఏమైనా మారుతుందేమో, మరలా ఏమైనా వెనక్కి వెళ్తాడేమో, విశ్వాసంలో కిందకి పడిపోతాడేమో, జారిపోతాడేమో. ఇన్ని చేసినా కూడా ఆ వ్యక్తిని బలిగా సమర్పించడానికి ఇష్టపడ్డాడు. అంటే ఆ విశ్వాసకు ఉన్న గుణం సమర్పణ కలిగిన బ్రతుకు. సమర్పించేస్తాను అంత విశ్వాసముతో తన కుమారుని కూడా, ఏకైక కుమారుని కూడా బలిగా అర్పించడానికి ఇష్టపడ్డాడు. ఒక సమర్పణ కలిగిన బ్రతుకు ఉంటుంది విశ్వాసికి. ఈరోజు మందిరానికి వస్తాం, మనం సంఘానికి వస్తాం, ఏం సమర్పణ కలిగి ఉన్నాం చూడండి. నా శరీరము, రోమపత్రికలో ఉంటుంది, రోమ 12:1, మీ శరీరమును సజీవ యాగముగా దేవునికి సమర్పణ అంటాడు. ఎక్కడ శరీరం సజీవ యాగంగా దేవునికి అర్పించాము? నిజంగా ఒక విశ్వాసం ఏం చేయాలి తెలుసమ్మా? నిజంగా నేను ఒక విశ్వాసనైతే, విశ్వాసంతో కూడిన విధేయతకు అర్థం ఏంటంటే, ఏ రోజైతే క్రీస్తు రక్తంలో నేను కడగబడ్డానో ఆ రోజే ఈ శరీరము సజీవ యాగముగా ఆయనకు సమర్పణ చేసుకున్నాను. అంటే ఈ శరీరంలో ఉన్న అవయవాలతో పాపం చేయను. ఇంకా శరీర అవయవాలతో పాపం చేస్తున్నావు అంటే నీకు విధేయత లేదని అర్థం. విధేయత లేదు అంటే నీకు విశ్వాసం లేదని అర్థం. ఈరోజు చూడండి, చాలా మంది రహస్య పాపాలు చేసేవాళ్ళు ఉంటారు. రహస్యంగా మొబైల్ ఫోన్ లో రాత్రి 4 గోడల మధ్య దృశ్యాలు చూసేవాళ్ళు ఉంటారు చాలా మంది లోకంలో. చాలా మంది క్రైస్తవ సమాజంలో కూడా లేకపోలేదు. ఒక తమ్ముడు ఫోన్ చేశాడు, అన్నయ్య ఏంటో యూట్యూబ్ ఆన్ చేస్తే ఇలా పట్టుకుంటే అలా చూసుకుంటూ ఉండిపోతున్నాడు. వాక్యం అయితే పట్టుమని 10 నిమిషాలు కూడా చదవలేకపోతున్నాను. ఏంటని నా పరిస్థితి ఎలా అయిపోయింది ఓపెన్ గా చెప్పాడు. నిజంగా నేను సంతోషం అనిపించింది. ఎందుకంటే గంటల తరబడి ఫోన్తో గడుపుతున్నాను, పట్టుమని 10 నిమిషాలు కూడా వాక్యం చదివి నిద్ర వస్తుంది అంటున్నాడు. అపవాది అలా కూర్చున్నాడు. మరి మన జీవితాల్లో సమర్పణ చేసుకుంటే నిజంగా దేవుని కోసం నా శరీరం వాడబడాలి, నా అవయవాలు వాడబడాలి, నా గొంతుకు అరిగిపోవాలి. వాక్యం చెప్పి 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 ఈ అవయవం వాడిపోవాలి, అరిగిపోవాలి. ఎందుకంటే సమర్పణ కలిగిన బ్రతుకు విశ్వాసం ఉంటుంది. ఆయన జీవితంలో బిడ్డను సమర్పించిన ఒక క్రైస్తవుడిగా ఈరోజు సంఘములో సాటి అయిన మనందరము కూడా
నా దేహము నా శరీరము సజీవ యాగముగా ఆయనకి సమర్పణ చేసుకోవాలి. బాప్తిజంలో ఏమని చేసుకుంటారు చాలా మంది? బాప్తిజం అంటే అర్థం ఏంటి అంటే, పాపం విషయంలో నేను చనిపోయాను, నాకు తెలిసి పాపం విషయంలో చనిపోయాను, నీతిగా బ్రతుకుతాననే బాప్తిజం తీసుకుంటారు. కానీ ఇంకా పాపం చేసే క్రైస్తవులు లేరా? ఇంకా శరీర అవయవాలతో పాపం చేసేవాళ్ళు లేరా? ఏముంది విధేయత? ఏమి సమర్పణ చేసుకున్నాడు బాప్తిజంలో? వ్యక్తికి బాప్తిజం అంటే విలువ అర్థం కాలేదు. పాపం విషయంలో చనిపోయినంటాడు, మళ్ళా బతుకుతాడు, మళ్ళా పాపం అదే అవయవాలతో పాపం చేస్తూ ఉంటారు. అది విధేయత కాదు. ఎందుకంటే విధేయత, విశ్వాస విధేయత చూపించాలి అంటే సమర్పణ అనేది ఉండాలి ఖచ్చితంగా. చివరిగా ప్రతికూల పరిస్థితుల్లో కూడా బ్రతకడం విధేయత. అంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా బ్రతకాలి. కొన్నిసార్లు మన జీవితంలో రాబోయే పరిస్థితుల్లో ఎప్పుడైనా ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితులు కుటుంబంలో వస్తూ ఉంటాయి. ఆ ప్రతికూల పరిస్థితుల్లో కూడా నేను నా విశ్వాస జీవితాన్ని దేవుడు చెప్పిన ప్రకారమే బ్రతకాలి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని విడిచిపెట్టకూడదు. నష్టం వస్తుందనో, బాధ కలుగుతుందనో, వ్యాధులు వస్తుందనో, ఇబ్బంది కలుగుతుందనో, సమస్యలు వస్తున్నాయనో, శ్రమలు వస్తున్నాయనో ఎప్పుడు కూడా విశ్వాస జీవితంలో నేను మారిపోకూడదు. అందుకే అనుకూలంగా ఉన్నప్పుడు అందరూ చేస్తారు, కానీ ప్రతికూలంగా ఉన్నప్పుడే చేసేవాడే నిజమైన విశ్వాసి. ఆ ప్రతికూల పరిస్థితుల్లో దేవుని కోసం నిలబడేవాడే నిజమైన విశ్వాస జీవితం కలిగిన వాడు. ఈరోజు అబ్రహాము గారి జీవితం కానీ మన జీవితాల్లో నేను దేవుని ప్రశ్నిస్తున్నానా, నాకు సందేహం ఉందా, ఒక్కసారి నేను సందేహపడుతున్నానా, దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని చిత్తానికి ఇది దేవుని చిత్తము నా జీవితంలో జరిగింది అని దేవుని చిత్తానికి తల వంచుతున్నానా? యేసుప్రభు కూడా దేవుని చిత్తానికి లోబడిన వాడిగా మనం చూడగలం. ఒక వచనం చూద్దామా? లూకా సువార్తలో యేసుప్రభు వారి భూమి మీదకి వచ్చి దేవుని కుమారుడి స్థితిలో ఆయన ఉన్నప్పటికీ కూడా దేవుని చిత్తానికి లోబడిన వాడిగా మనకు కనబడతాడు. లూకా సువార్త 22, లూకా సువార్త 22:42. లూకా సువార్త 22:42 ఒకసారి చదువుదాం. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించాను. వాస్తవానికి ఆ గిన్నె మొయ్యలేకపోతున్నాడు, పాపపు గిన్నె. ఎందుకంటే మనుషులందరూ పాపం దానిలో ఉంది. ఆ పాపాన్ని బట్టి యేసుప్రభు మొయ్యలేక, తండ్రి ఈ భారం నేను మొయ్యలేకపోతున్నాను, దయచేసి ఈ గిన్నెను తొలగించు అనేసాడు. కానీ తర్వాత అంటున్నాడు, అయినను నీ చిత్తమైతే. అంటే క్రీస్తు కూడా దేవుని చిత్తానికి లోబడే మనస్తత్వం కలిగిన వ్యక్తిత్వం కనబడుతుంది. మన జీవితంలో ఏదైనా నీ చిత్తమే, నీ చిత్తమే. ఎప్పుడు కూడా దేవుని చిత్తానికి లోబడాలి. అమ్మ దావీదు దేవుని యొక్క చిత్తానికి లోబడిన మనస్తత్వం చూస్తామని. అందుకే దావీదుని ఏమంటారు? దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడు. అంటే దేవుని చిత్తం ఏదో దావీదు ఇష్టం అదే. చివరిగా ఒక మాట చదువుకుని ముగించుకుందాం. 40వ కీర్తన 8వ వచనము చివరిగా ఈ మాట చదువుకుని మనము సెషన్ ముగించుకుందాం. 40వ కీర్తన 8వ వచనం. కీర్తనల గ్రంథం 40వ కీర్తన 8వ వచనం. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అని మాట్లాడుతున్నాను. నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. అమ్మ అందరూ చూడండి, మనందరికీ కూడా ఇష్టాలు ఉంటాయా? ఇష్టాలు ఉంటాయా? ఉంటాయి. నాకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి, మీకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి. కానీ నా ఇష్టము చచ్చిపోవాలి, దేవుని ఇష్టం నాలో నెరవేర్చబడాలి. అది దావీదు కోరుకుంటున్నాడు. నాకంటూ ఇష్టాలు ఉన్నాయి, నాకంటూ ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా చేయాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇవి చూడాలి, ఎన్ని ఉన్నా ఇవన్నీ కూడా తీసేసి నీ చిత్తము బ్రతకాలి, నా చిత్తము చావాలి. నాకంటూ ఇష్టాలు చచ్చిపోవాలి, నీ ఇష్టం నెరవేర్చాలి. అది విశ్వాస జీవితం. విశ్వాస జీవితం. ఈరోజు విశ్వాసముతో కూడిన విధేయత అంటే నమ్మకమైతే ఉంచుతున్నారు, కానీ చాలా మంది వారి జీవితంలో ఏమి లేదు, విధేయత. దేవుడిచ్చిన ఆజ్ఞలు ఎన్నో, కానీ విశ్వాసం ఉంచని పిల్లలుగా ఇశ్రాయేలు జీవితాన్ని మనం చూసాం. ఇక్కడ విశ్వాసం లేని పిల్లలు అని మోసే మాటలు. ఎందుకు విశ్వాసం లేదు? వాళ్ళు నమ్మేరు కానీ దేవుడు చెప్పినట్లు చేయలేదు, దేవుడిని తిరుగుబాటు చేశారు. కానీ విశ్వాసం ఉంచిన వారిగా హిజ్కియా నాయందు విశ్వాసం ఉంచిన వాడు, ఆయన నన్ను వెనక తీయక నా ఆజ్ఞను అనుసరించి అన్నిటినీ గైకొనుచుండెను. అది విశ్వాసం. విశ్వాసం అనుకూలము ప్రతికూలము కాకుండా ప్రతి స్థితిలో కూడా దేవుని వెంబడించే వ్యక్తిత్వం కలిగిన వాడు. మారు మనసు పొంది 40 రోజులు నినివే పట్టణం నాశనం అవుతుందంటే గోడె పట్ట కట్టుకునే రాజు సైతం కూర్చుండిపోయాడు, క్రియలు చూపించాడు, మనుషులు మారిపోయారు.
మనస్తత్వాలు మారిపోయాయి, మారు మనసు పొందారు, గోనె పట్ట కట్టుకొని దిగిపోయారు కిందకి. అది విశ్వాసం. నాలో మార్పు లేకుండా నేను విశ్వాసిని అని చెప్పుకుంటాను కానీ దేవుడు చూసి నాలో విధేయత ఉందో లేదో అప్పుడు చెప్పగలడు. ప్రతి మాట నాకు ఇచ్చిన ఆజ్ఞలు ఒక భర్తగా నేను, ఒక తండ్రిగా నేను పాటించగలిగే స్థితిలో నేను ఉంటేనే నేను విశ్వాసిని తప్ప కేవలము నీటిలో మునిగొచ్చినంత మాత్రాన విశ్వాసి అని నేను అనుకుంటే పొరపాటు. దేవుని దృష్టిలో ఒక పరిపూర్ణమైన విశ్వాసిగా నేను ఉండాలి. అలా ఉండడానికి విశ్వాసం ఉంచిన వాళ్ళలో క్రియలు ఉంటాయి. క్రియలు లేని విశ్వాసులు ఎప్పుడు కూడా మృతమే. నువ్వు నిజంగా విశ్వాసి అయితే ఆరాధన మానవు, కూడికలు మానరు. ఒకవేళ ఇబ్బందికర పరిస్థితుల్లో అయినా సరే చూడండి, నేనేమంటానంటే ఆరాధన విషయంలో నేను బెడ్ మీద ఉండి కోమాలో ఉంటే తప్ప ఆరాధనకు రాలేను. బెడ్ మీద ఉండి కోమాలో ఉంటే రాలేను. ఇంకెప్పుడు కూడా ఆరాధన అనేది నా జీవితంలో మానే పరిస్థితి మన ఎవ్వరికి ఉండకూడదు. అది విశ్వాస జీవితమే కాదు. ఆరాధన చాలా సులభంగా ఫంక్షన్ అంటే మానేస్తారు. నువ్వు విశ్వాసుగా ఎప్పటికీ కాదు. ఎన్నున్నా కూడా చూసుకుని వెళ్తాం, మధ్యాహ్నం వీలైతే అంతే, అవకాశం ఉంటే వెళ్తాం, కలుస్తాం ఖచ్చితంగా. అంతేగాని రక్త సంబంధం దూరం చేసుకోండి అని నేను అంటలే. దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. అది విశ్వాస జీవితం. అబ్రహాం గారి జీవితంలో ఎప్పుడు దేవుని ప్రశ్నించలేని తత్వం, సందేహించిన వ్యక్తిత్వం, దేవుని చిత్తానికి లోబడిన వ్యక్తిత్వం, సమర్పణ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఏ రోజైతే మనం రక్షణ పొందుకున్నామో మన జీవితంలో కూడా సమర్పణ కలిగి బ్రతకాలని, ఒక విశ్వాసిగా విధేయత అనేది లేకపోతే విశ్వాస జీవితమే కాదు. చివరిగా ఒక మాట ఇక్కడ రాశాను చూడండి. విధేయత లేకపోతే ఏముండదు? విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టడై ఉండుట అంటే దేవునికి ఇష్టలు కాకపోతే దేవుని దగ్గరకు నువ్వు వెళ్ళలేవు. ఒకసారి విధేయత లేకపోతే విశ్వాసం ఉండదు, విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టడు కాదు, దేవునికి ఇష్టడు కాకపోతే దేవుని వద్దకు చేరలేవు. అంటే దీనంతటికి మూలం విధేయత. ఆ విధేయత కలిగిన జీవితం విశ్వాసానికి నడిపిస్తుంది. ఆ విశ్వాసము నిన్ను నన్ను దేవునికి ఇష్టడుగా చేస్తుంది. దేవునికి ఇష్టడైన వాడు ఖచ్చితంగా దేవుని దగ్గరికి చేరుకుంటాడు. అలా దేవుని దగ్గరికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా విశ్వాసముతో కూడిన బ్రతుకు విధేయత రూపంలో, క్రియల రూపంలో చూపించాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ ప్రేమపూర్వకంగా మీ మనవి చేస్తున్నాను. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.